కాకి షర్ట్ అంటే ప్రతివాడికి చీప్ లుక్ అని ఎక్స్పీరియన్స్ మీద తెలిసిందయ్యా. పొలిటికల్ ప్రెషర్స్, ఆపోజిషన్ కి అటాక్, పైనుంచి ఆర్డర్స్, ఈ బటన్ పెట్టుకున్న ప్రతిసారి ఓడిపోతున్నానని ఫీలింగ్. సిటీలో ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు, కక్షలు, దౌర్జన్యాలు, దొమ్మీలు, పొలిటికల్ మర్డర్స్, చివరికి స్కూల్కెళ్లే ఆడపిల్లలకి కూడా తప్పిన ఈవ్టీస్. ఈ సిచ్యువేషన్ లో నాకు ఒకే సొల్యూషన్ కనపడుతోంది. నువ్వు ఒకసారి అన్నావన్నా పోలీసుకి యూనిఫామ్ అవసరం లేదని, అదే పోలీసుల్ని ప్రజల నుంచి సెపరేట్ చేసి చూపిస్తుందని. యువర్ రైట్, నువ్వు ఆ యూనిఫామ్ లేని పోలీసావు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, రౌడీని రౌడీగానే గెలవాలి. నువ్వు రౌడీగా మారిపో. ఎస్ నాన్న, ఈ రౌడీజాన్ని గెలవడానికి వేరే మార్గం లేదు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ గొడవలు చేసేసి చివరికి పొలిటీషియన్స్ నీడలో బతికేస్తున్నారు. వీళ్ళని కలుగుల్లోంచి ఎలుకల్ని తీసుకొచ్చినట్టు తీసుకురా, లా ముందు తల దించుకుని నుంచినట్టు చెయ్యి. నేనుంటా నీ వెనక, నీకు దారి చూపిస్తా. మన ఇద్దరం కలిసి సాధిద్దాం. ఈ రౌడీయిజాన్ని కలుపు పీకేసినట్టు పీకేసిన వాడివి నువ్వే అని ఆ రోజు ప్రపంచానికి నేను చెప్తా. అవును తన డిపార్ట్మెంట్ చేయలేని పని దాన్ని ప్రేమించిన ఒక వ్యక్తి చేశాడని ఈ జనం చేత సెల్యూట్ కొట్టిస్తా. ఏమంటావు? నిన్ను పోలీస్ ని చేస్తా. పోలీస్, ఆర్ యు రెడీ? ఇవాళ నుంచి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకుంటే మీరు సడన్ గా వచ్చి ఇలా చేయమంటే. ఊపిరి పీల్చే ప్రతిదీ జీవే, కానీ 10 మంది కోసం ఊపిరి వదిలేది మనిషి. కేవలం బతికేస్తుంటావో మనిషిలాగా జీవిస్తావో నీ ఇష్టం. ధన, లైఫ్ లాంగ్ నువ్వు అనుకున్నది సాధించలేకపోయాననే అసంతృప్తితో బతుకుతావా? రోడ్డు మీద గుండాలు, రౌడీలు నీ కళ్ళ ముందే కాళ్ళరెత్తుకుని తిరుగుతుంటే ఆ రోజు నేనెందుకు ఒప్పుకోలేదని నీకు అనిపించదా? నీ గుండె మీద చెయ్యేసి చెప్పు. అండ్ దాన్ మొన్నటికి మొన్న లక్ష్మి చేయి పట్టుకున్నాడు ఆ వీరమణి. నువ్వు ఉండడం వల్ల ఆగాడు. జస్ట్ థింక్ వన్స్, నువ్వు ఆ రోజు అక్కడ లేకపోయి ఉంటే లక్ష్మి పరిస్థితి. చెప్పండి సార్, ఏం చేయాలి? రౌడీయా? మనకు తెలవకుండా వచ్చిన కొత్త రౌడీ ఎవడ్రా? హలో, కమిషనర్ ఆఫీస్. ఆయన తెలిసిందంటే మొత్తం వాయించేస్తాడు. నెంబర్ 1, నెంబర్ 15. ముందు పని చూడండి, పని చూడండి. కుత్బుల్లాపూర్లో 24 అవర్స్ కరెంట్ ఉండేలా చూడండి. గవర్నమెంట్ పర్మిషన్ లేకపోయినా పర్లేదు. చుట్టూ కంచె వేయించండి, కమిషనర్ గారు చూసుకుంటారు. ఎంతమందిని పట్టుకున్నారు? 30 మందిని సార్. 30 మంది? మిగతా వాళ్ళు? వచ్చేసా. నువ్వా? సిగ్గులేదురా? పోలీసు అవుతానని రౌడీ. సలహాలు సహాయాలు వద్దు నాన్న, కమిషనర్ రాని అప్పుడు చెప్తా. కమిషనరా? చేయి దింపు, పని చేసుకో, కూర్చో. ఇంకా కూర్చోలేదు. వెల్ డన్, గుడ్ జాబ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వా? నా చేంబర్లో వెయిట్ చేయి. Is everything all right, gentlemen? Each and every family member's photos, residence addresses and whereabouts with proofs. Any file chesara? Yes, sir. This is very, very confidential, okay? Okay, sir. నేను నా చేంబర్కి వెళ్తున్నాను. 10 నిమిషాలు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఓకే? Okay, sir. సార్, అది Not even you. It's personal. సార్, మనం అనుకున్నది సాధించాం సార్. చచ్చా, మీరే గెలిచారు. నేను గెలిచింది నిన్నేరా. ధన, లక్ష్మి
అయ్యో మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు సార్. అది ధనలక్ష్మి అనే అమ్మాయి పుస్తకం. అది తన చేతికి కుంకుమ అంటుకుంటే పక్కన ఎవరూ లేరా? నువ్వే ఇవ్వాలా? సార్ అది అలా షాప్ చాలా బాగుంది. బ్యూటిఫుల్. లైక్ ఇట్. నీ ఇష్టం. ఒకరోజు నీ ఇంటికి వచ్చింది, వచ్చి తీసుకెళ్తుంటే తల కొట్టేసినట్టయిందిరా. హ, అది పుట్టిన వారంలోపే తన తల్లిని పోగొట్టుకుంది తెలుసా? అప్పటి నుంచి ఇప్పటిదాకా నేనొక్కనే. ఒక వయసులో ఆడపిల్లకి తల్లి మాత్రమే అవసరం ఉంటుంది. అప్పుడు కూడా దగ్గరుండి నేనే చూసుకున్నాను రా. తను రోజు కళ్ళు తెరిచి మొట్టమొదట చూసేది నన్నేరా. అలాంటిది నా కళ్ళ ముందు కనిపించడమే తగ్గిపోయింది. కారణం నువ్వు. పక్కన నేను లేకుండా డిన్నర్ చేయడం, దానికి కొత్తగా అలవాటు చేసింది నువ్వు. నువ్వు నచ్చి కొనిపెట్టిన డ్రెస్ వేసుకొని మీకు నచ్చిన కలర్ డాడీ అని అబద్ధం చెప్పే అంత మార్చేసింది నువ్వు. కోమా స్టేజ్లో కూడా నాన్న మాట మాత్రం క్లియర్గా వినిపిస్తుందన్న నా కూతురు నాకు తెలియకుండా నీతో స్టేజ్కి తీసుకొచ్చింది నువ్వు. నువ్వు తన క్లాస్మేట్వి కాదు, తన కాలేజ్ కాదు, తన వీధి కాదు, తన దారి కాదు, తన ఏజ్ కాదు. ఎవర్రా నువ్వు? Who are you? నాకిష్టం లేదురా నీ ప్రేమ, నాకిష్టం లేదు. వదిలే వదిలే. నా కూతురు చేయి పట్టుకున్నందుకే ఆ వీరమణి గారిని కాల్చి చంపేశాన్రా. మరి నువ్వు దాని మనసు తాకిన వాడివి. ఎలా వదిలిపెడతాననుకున్నావురా? నో నో ఛాన్స్. కానీ నువ్వు వాడిలా రౌడీవి కాదు, పోలీస్ అవుదామనుకున్న వాడివి. నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తా. ఈ సిటీ వదిలి స్టేట్లో ఎక్కడికైనా వెళ్ళు. నీకు పోలీస్ జాబ్ నేను ఇప్పిస్తా. నీ నాన్న ఒక జెంటిల్మ్యాన్, నేను ఓ తండ్రినేరా. నీ తండ్రి ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఐ డోంట్ వాంట్ టు రూయిన్ యువర్ లైఫ్. వన్స్ రౌడీ అని స్టాంప్ పడితే నీ లైఫ్ మొత్తం క్లోజ్. వెళ్తావా? ఏమంటావు? సార్ సైన్. ఆగు. హీ విల్ నాట్ సైన్. గో. ఈ క్షణం వరకు, ఈ సెకండ్ వరకు మీ అమ్మాయికి నాకు మధ్య ఉన్న రిలేషన్షిప్ కేవలం ఫ్రెండ్షిపే అనుకునేవాణ్ణి. కానీ అది కాదు, అది ప్రేమే అని ఇప్పుడే తెలుసుకున్నాను. అది నాకు తెలిసేలా చేసింది నువ్వు, మీరు, కేవలం మీరు. ఒకసారి ప్రేమించడం మొదలుపెట్టాక కాంప్రమైజ్ అవటం, కట్ చేయటం నాకు తెలీదు. చాలా కష్టం. అది తప్పు కూడా. పోలీసోడు అవ్వాలనుకున్నాను, అది బహుశా కాకపోవచ్చు. ఓకే, పోలీసోడికి అల్లుడైపోతాను. ఏమంటావు? సార్ ఇప్పుడే చెప్తున్నా, సిటీ బయట ఉన్నా, సిటీలోకి వస్తా, మీ అమ్మాయిని కలుస్తా, ప్రేమిస్తా, మీ చేతే నా కాళ్ళు కడిగిస్తా. నీ వల్ల కాదురా. వస్తా. చచ్చిపోతావురా. వస్తా. చంపి పారేస్తాన్రా. వెళ్ళు, త్వరగా వచ్చాయి. ధనా కాదురా, పోలీసు ఎందుకు వచ్చాడు? నువ్వు ఇట్రా నాన్న. అది కాదురా, నాకేదో కంగారుగా ఉంది. చెప్పరా, చెప్పు నాన్న, ఏమిటిదంతా? నాన్న నేను తిరగబోతున్నాను. నీ కంట్లో కన్నీళ్ళు కనపడితే బాధపడతాను. తుడిచేయి. ఇంకా తుడవలేదు. ఏజ్ అయిపోయింది కదరా.
నీకు బాధ ఏంటి? నీ పెంపకం మీద నీకే డౌటా? నానా, నేనేం తప్పు చేయలేదు. తమ్ములాగు. పోనీ నేను ఒక్కసారి కమిషనర్ గారితో మాట్లాడినా. ఏం విషయాలు మాట్లాడక్కర్లేదు. అర్థం చేసుకోలేకపోతున్నావేంట్రా? కమిషనర్ నిన్ను టార్చర్ చేస్తారు, బాధ పెడతారు, అంతేగా? ఇక మర్చిపో. ఏదన్నా హెల్ప్ మర్చిపోయాను, చిన్న హెల్ప్ కావాలి. ఈ విషయం ఎవరితో చెప్పొద్దు, అదే ఒక పెద్ద హెల్ప్. నువ్వు ఎవరితోనో చెప్పి ఎవరో వెళ్ళి అమ్మాయికి వేరే విధంగా చెప్తే తనకి నా మీద జాలి వస్తుంది. నాకు కావాల్సింది సింపతి కాదు, ప్రేమ. ఆ ప్రేమని పొందాలి. నాన్న బయట పోలీస్ వాళ్ళు వచ్చినారేమిట్రా? అది సిఐ ఆయన కదా, అందుకే ఇంటర్వ్యూ కోసం తీసుకెళ్ళడానికి వచ్చారు. ఐసి కాదు, సిఐ. తెలుసులేవోయ్, షాకు. ఓ ఐసి. కన్నమ్మా, సావిత్రి, వాణిశ్రీ, నమ్మడానికి పక్కింటి పోలీసులే వెంకమ్మకి వచ్చి చెప్పడం బయట మర్చిపోబాకు. చూడు, వాణిశ్రీ నవ్వుతున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో, అందుకే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. రా. తీసేయ్. బామ్మ, బామ్మేంట బామ్మ, ఎన్నిసార్లు చెప్పాను రా, నీకు బుద్ధి రాదురా, జన్మలో బాగుపడరా, ఇంతేనండి బతికి. ఇంకా అలా వెళ్ళిపోతున్నాడు ఏంట్రా? మళ్ళీ ఎప్పుడు వస్తాడురా? వచ్చేసింది, ఏళ్ళతో కలిపి ఆఖరి బ్యాచ్ కూడా వచ్చేసింది. దేశానికి మీరే పెద్ద స్వాతంత్రం తీసుకొచ్చినట్లు రొమ్మెల్చుకుని నిలబడ్డారేంట్రా? తల దించో. ఇక్కడ మనిషి మాడుతున్నా కదా, తలెత్తో. తల దించే లుక్కిటు. రూల్స్ మాడుకుందామా? ఇది జైలు కాదు. ఈ ఏరియాలో మీరు ఎక్కడైనా సరే తిరిగే స్వేచ్ఛ ఉంది. మీరంతా కష్టపడి పని చేయడానికి మీ ముందు పనుంది, కడుపు నిండా కూడుంది, చుట్టూ కంచుంది, అందులో కరెంట్ ఉంది. ఒకవేళ మీరు తప్పించుకొని పారిపోతే మీ పెళ్ళం పిల్లల్ని కాల్ చేయమని పర్మిషన్ కూడా ఉంది. అర్థమైందా? అందరికీ అర్థమైందా? శ్రీనివాస్ కాదు? కాదు. అవునయ్యా, తెలుసు కదా. వదిలిపెట్టండి సార్, శిక్ష పూర్తి ఎక్కడికి వెళ్ళాలి సార్? ఇంత పెట్టండి సార్, ఇంత పెట్టండి సార్, మేడం ఇది ఖర్చు పెట్టారు సార్, వదిలిపెట్టండి సార్. సార్ గొప్ప మొత్తం పోలీసులే సార్, గొప్ప మొత్తం పోలీసులే, వదిలిపెట్టండి సార్, ఇంత పెట్టండి సార్. ఇది చాలా ఓవర్. తీసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి ఫోన్ చేయమని చెప్పానా? అది కాదు సార్, తన ఫ్యామిలీ. వదిలేద్దాం, కానీ ఆ విషయం వీళ్ళకి తెలియకూడదు. అర్థమైందా? ఎస్ సార్. అన్నా, మనం అందరం ఈ నుంచి తప్పించుకుని పోయే ఛాన్సే లేదా? ఎవరైనా ఒకరు ముందు తప్పించుకోవాలి, వాడినందరూ ఫాలో చేయాలి. కానీ ఆ ఒక్కడెవడు? మహేష్ బాబు, తనంటే నాకు బాగా ఇష్టం. ఒక్కడిలో బలి చేశాడు కదా. ఏంటని అలా చూస్తున్నావు? ఇక్కడ వచ్చినందుకు బాధగా లేదా? బాధపడినంత మాత్రాన తిరిగి ఇంటికి పంపించేస్తారా మనల్ని? ఉన్నంత కాలం సరదాగా ఎంజాయ్ చేయాలి. అవును, ఈయనెక్కడ దొరికాడండి మనోళ్ళకి? చూడటానికి రౌడీగా లేడే. సార్, అలా చూడకండి, భయంగా ఉంది. దనా, ఇక్కడి నుంచి బయటపడేదెలా? తొందరపడకండి, కొంతకాలం తర్వాత మనం మారిపోయాం అని సీఎంకి లెటర్ పంపిద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. కరెక్టే, కానీ అందరూ సైన్ చేయలేగా. కమిషనర్ మనకి పెళ్ళాలి ఇచ్చాడ్రా. అవునరా, కమిషనర్ చాలా మంచివాడు. అక్కడ మీ పిల్లలకి కూడా మొగుడు లేని లోటు తీరుస్తాడు. ఆ పిల్లల గురించి మాట్లాడుతారా? ఆగండి, ఆగండి, నా మాట వినండి. ఇక్కడికి వచ్చాక గొడవలేంటి? మనం ఒకటే కదా. మనం ఒకటేందిరా, మమ్మల్ని పట్టించింది కాక ఇప్పుడు పిడి మీద దిగింది, మెడ మీద దిగటానికి పెద్ద టైం. పదండి, ఏం చూస్తున్నారు? పదండి. ఇప్పుడు అర్థమైంది తమ రౌడీ అని. పద, స్నానం చేద్దాం, పద. నా పేరు ధనంజయ్. నా ఫ్రెండ్స్ ధనా అని పిలుస్తారు. ఓకే. లీలా, లీలా నా పేరు. థ్యాంక్స్. ధనా. గురుమూర్తి సార్, మీ బ్యాచ్ అంతా మట్టి మోయండి. అలాగే సార్. శ్రీశైలం సార్, మీ బ్యాచ్ అంతా రాళ్ళు కొట్టండి. ఏట్రా నువ్వు డబ్బులు ఇస్తావా? నా బుడ్లో నీ తాయెత్తు. కుర్రో కుర్రో, ఏం దొరా మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుండో? దొరా, మేం మంది బొట్టులో తాయెత్తి కడతాం గాని మా బొట్టులో ముల్లే, అదే సొమ్మే కడతాం దొరా. ఓ దేశాలమ్మ, మా ఊళ్ళమ్మ, మగదారమ్మ, ముచ్చాలమ్మ, వచ్చే రావులమ్మ. తీసుకోదరా కుర్రో కుర్రో. నువ్వు వెళ్ళి మాట్లాడుతానా? ఓకే సార్,
ఫోన్ చేసుకోవచ్చా? 2:30. అదేంటి ఫ్రీ కదా? అది మనకు మాత్రమే తెలుసు. ఈ ఏరియాలో ఈ ఒక్క ఫోనే ఉంది. ఈ డబ్బులు తీసుకున్నాడు అప్పు తీర్చచ్చు కదా. మీకు 50 పైసలు, నాకు 2 రూపాయలు. అయితే 3 నాకే. వెళ్ళు. ఏంటయ్యా? రా. అవును, ఎందుకు నన్ను చూసి నవ్వావు? మిమ్మల్ని చూస్తే చింపాంజీలా ఉన్నారు. నీ పేరేంటి? కవిత. డాక్టర్ ఆఫ్? మమ్మీ. సారీ, నాకు తెలియకుండా. పర్వాలేదండి, థ్యాంక్స్ అండి. ఏంటి మామా ఇంత ప్రేమతో ఫోన్ చేస్తే మాట్లాడవు? ఎలా ఉంది నీ కాపురం? కొండలు, వాటర్ ఫాల్స్, బాడీ గార్డ్స్ లా చుట్టూ పోలీసులు. మరి నిజం చెప్పాలంటే వెకేషన్ కి వెళ్ళిన విఐపీలా ఫీల్ అవుతున్నాను నేను. అవును, ఒక చిన్న రిక్వెస్ట్. నాకు నా లక్ష్మికి పెళ్ళయ్యాక హనీమూన్ ఇక్కడే. అసలు లైఫ్ టైమ్ లో నువ్వు అక్కడి నుంచి బయటికి వస్తే కదరా నీకెవరితోనే నా పెళ్లి. మనలో మనకి సీక్రెట్స్ ఎందుకు గానీ అతి త్వరలో నేను ఇక్కడి నుంచి మీ ఇంటికి వచ్చి లక్ష్మిని కలిసి మీ కుళ్ళు బుద్ధి మొత్తం చెప్పి మిమ్మల్ని చీకొట్టించి ఇంకేముంది మా పెళ్ళే. రియాక్షన్ తర్వాత ఇవ్వచ్చు గానీ మీ చేయగలుగుతుంది చూసుకోండి. 5 రూపాయలు చిల్లర ఉంచుకోండి. థ్యాంక్స్ బాబు. ఆ? ఇంతకీ మీ మామయ్యవాడు? మహేష్ చంద్ర, కమిషనర్ ఆఫ్ పోలీస్. నా దగ్గర 10 ఉంది, ఉంచుకో. మరి నేను ఇచ్చిన 5 ఇగో అది ఉంచుకో. అంకుల్, మరి మీ పేరు చెప్పలేదు. నువ్వు చెప్పావు కదా, చింపాంజీ. చింపాంజీ అంకుల్. నేను అప్పుడే చెప్పాను మమ్మీ, ఈ అంకుల్ చూస్తే చింపాంజీలానే ఉంటారు కదా. తప్పమ్మా, పెద్దవాళ్ళని అలా అనకూడదు. సారీ మమ్మీ. పాప. చిన్న పాప పెద్ద పాప? చిన్న పాప. అలాగే స్టార్ట్ అవుతుంది మరి. రండి. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకట